నమస్కారం. ఈరోజు ఇక్కడ డిఆర్ కంపెనీ లోలా ఇక్కడ సీడ్ నడుస్తుంది. ఇక్కడ దిగుబడి బాగుంది, సీడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మేము ఇక్కడనే మా భూమి, అది మక్క కానిచ్చేది మాదే మొత్తం. ఆ మక్క ఇప్పుడు మా చూస్తున్నాం కదా, ఇక్కడ దగ్గర 10 ఎకరాలకు కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ సీడ్ మాత్రం నంబర్ ఎక్కువ ఉంది. ఈ సీడ్ వేసిన వాళ్ళు అందరూ మంచిగా ఉంటుంది. నమస్కారం అన్న. ఇప్పుడు ఇది నీకు ఎలా అనిపిస్తుంది? ఎంత దిగుబడి వస్తుంది? మ్యాక్సిమం చెట్టుకైతే 700, 800, 900 దాకా కాయ ఉంది. ఆల్రెడీ వన్ సైడ్ ఒకసారి తెంపేసిండ్లు, ఆల్రెడీ ఇంత కాయ ఉంది. ఇంకా వన్ సైడ్ ఒకసారి తెంపేసిండ్లు ఆల్రెడీ, కానీ ఇప్పుడు కూడా ఇంకా 800, 900 కాయ ఉంది. ఇంకా సీడ్ బాగుంది. ఈ సీడ్ ఇంకో వచ్చే సంవత్సరం మీరు ఉపయోగించుకుంటే ఇంకా బాగుపడుతుందని నేను తెలియజేస్తాను. నెక్స్ట్ ఇయర్ మీరు వేసుకుంటారా? నెక్స్ట్ ఇయర్ నేను కూడా అదే చూస్తున్నా. నాకు కూడా బోర్ ఉంది, నేను కూడా అదే చూస్తున్నా. మరి దిగుబడి బాగుంది, కంటిన్యూ ఇక్కడికి తిరుగుతా కదా నేను ఇప్పుడు, అందుకే చూస్తున్నా. సీడ్ బాగుంది, ఈ సీడ్ వేద్దామని నేను కూడా ట్రై చేస్తున్నా. ఆయనది కొద్దిగా హెల్ప్ తీసుకుందాం, మరి ఎట్లా ఏం కథ అనేది, మరి ఎట్లా చేసినావు ఏం చేసినావు అని ఒకసారి మాట్లాడదామని నేను ట్రై చేస్తాను. ఓకే, ట్రై చేసి తెలుసుకొని మీరు కూడా పెట్టుకోవస్తా. అందుకోసమే ఒకసారి మాట్లాడదామని ట్రై చేస్తాను. కానీ దిగుబడి బాగుంది. ఓకే, మ్యాక్సిమం నంబర్ ఎక్కువ ఉంది. సీడ్ చెట్టు చూస్తేనే పడుతుంది. ఒక చెట్టుకు ఇంత కాయ ఏ చెట్టుకు చూడలే ఇప్పటిదాకా నేను.